హాయ్ ఫ్రెండ్స్, జవహర్ నవోదయ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వడం జరిగింది. మరి రిజల్ట్ కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. అయితే ఇప్పుడు చాలామంది తల్లిదండ్రుల్లో ఉండేటువంటి ఒకే ఒక సందేహం ఏంటంటే సీటు వస్తుందా రాదా, ఒకవేళ సీటు వస్తే చేర్చాలా వద్దా. ఇది నవోదయ రాసినటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఉండేటువంటి సందేహం. అయితే కొంతమందికి దీనికి భిన్నంగా మరి సైనిక్ సీటు వస్తుందా రాదా, ఒకవేళ సైనిక్ సీటు రాకపోతే నవోదయలో మా పిల్లవాడిని చేర్చాలా లేదా అనేటువంటిది కొంతమంది యొక్క సందేహం. మరి ఈలోపు ఆల్రెడీ ప్రతిసారి కూడా కరోనా ఎఫెక్ట్ వలన ఏప్రిల్లో జరుగుతున్నటువంటిది, ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి ఈ ఎగ్జామ్ ఈసారి జనవరిలోనే జరగడం జరిగింది. ఈ కరోనా పాండమిక్ కంప్లీట్గా మాయమైపోవడంతో మరి ఈ యొక్క ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే అంటే దాదాపుగా ఒక 3-4 మంత్స్, గట్టిగా ఒక 90 రోజులు కాల వ్యవధి ఉంది. మరి ఏం చేయాలి? స్కూల్కి పంపిద్దామా, రొటీన్గా స్కూల్కి వెళ్ళి రావటంతో సరిపోతుందా అనేటువంటిది ఒక ఆలోచన. ఇదందరికీ కూడా ఒక సూచన అయితే చేయదలుచుకున్నాను ఫ్రెండ్స్. చాలామంది విద్యార్థులు మేము నవోదయలో చేర్చము, నాకు తెలిసినటువంటి అనుభవాలు అన్నమాట, మా యొక్క కొలీగ్స్, మా టీచర్ కొలీగ్స్ అందరూ చెప్తున్నట్టు మేము నవోదయలో చేర్చం, సైనికులో చేర్చం, కాబట్టి మేము రాపించము అంటుంటారు. కానీ మీరు రాపించారు అంటే మీ పిల్లల యొక్క భవిష్యత్తు పైన మీరు కొంత క్లారిటీగా ఉన్నట్టు అన్నమాట. ఇప్పుడు నేను కూడా మా ఇద్దరు పిల్లలు, పెద్ద అబ్బాయి కానీ చిన్న అబ్బాయి కానీ ఇద్దరు కూడా నవోదయ సైనిక్ కోచింగ్ ఇప్పించి రాపించాం. వాళ్ళకి నవోదయ, పెద్ద ఆయనకి నవోదయ ఫస్ట్ వచ్చింది, సైనిక్ రాలేదు. రెండోసారి రాస్తే సైనిక్ కూడా వచ్చింది. నవోదయలో 1 ఇయర్ ఉంచి మళ్ళీ బయటికి తీసుకురావడం జరిగింది. అదే సమయంలో చిన్న అబ్బాయికి కూడా నవోదయ, సైనిక్ 2 కోచింగ్ ఇప్పించాము. నవోదయ, సైనిక్ 2 కూడా ఫస్ట్ టైం రావడం కూడా జరిగింది. అయినా కూడా చేర్చలేదు. అయితే మా పిల్లలది అది కొంత వాళ్ళకి కొంత అవకాశం రావటము, వాళ్ళని ఇటు మామూలు డే స్కాలర్గా చేర్చాం. ఇప్పుడు మీ పిల్లల్ని చేర్చాలా వద్దంటే ఓవరాల్గా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే వ్యక్తిత్వ వికాసము, అంటే వారికి గేమ్స్, మంచి కల్చరల్ కోకరికులర్ యాక్టివిటీస్, సంగీతం కావచ్చు, యోగా కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, లలితం అంటే పాటలు, ఇటువంటివన్నీ కూడా మానసిక వికాసం పెంపొందించాలంటే ఖచ్చితంగా నవోదయలో అది అందుతుంది. ఇక సైనిక్ గురించి మరలా చెప్దాం. అయితే చేర్చాలా వద్దనుకునేటువంటి వాళ్ళు చేర్చనని నేనైతే సలహా ఇస్తాను. అయితే చేర్చాలి అంటే అక్కడ మీ పిల్లవాడు టాప్ 1, 2, 3లో ఉండాలంటే ఏం చేయాలంటే సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ అంటే ఎన్సీఈఆర్టీ బుక్కులు అక్కడ సైనికులు కావచ్చు, ఇటు నవోదయలో కావచ్చు ఉంటాయన్నమాట. ఎన్సీఆర్టీ సిలబస్ మన స్టేట్ కూడా గమనించినట్లయితే లాస్ట్ ఇయర్ 8th ఎన్సీఆర్టీ పెట్టేది, ఈ ఇయర్ 9th క్లాస్ బుక్స్ ఎన్సీఆర్టీ సిలబస్ కన్వర్ట్ అయింది. నెక్స్ట్ 2025 విద్యా సంవత్సరానికి 10th క్లాస్ కూడా ఎన్సీఆర్టీ అంటే సిబిఎస్ఈ సిలబస్లోనే ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే 6వ తరగతి ఎన్సీఆర్టీ బుక్కులు తీసుకుని మీ పిల్లల చేత స్టడీ చేయించండి. అది మ్యాథ్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, సోషల్ కావచ్చు, ఇతరత్ర కావచ్చు. ఆ యొక్క సబ్జెక్టుల్లో మీరు చక్కగా ఆ బుక్స్ ఇప్పుడు ఆల్రెడీ కోచింగ్ తీసుకొని ఉంటారు కాబట్టి, నవోదయ సైనిక్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి ఆ బుక్స్ అంత వాళ్ళకైతే కష్టం కాదు. వాటిని చదివి అండర్లైన్ చేసుకుని ఒక టైం టేబుల్ ప్రకారం వాళ్ళు స్కూల్కి వెళ్తే ఓకే పంపించండి. ఇంటి దగ్గర మార్నింగ్, ఈవినింగ్ ఖచ్చితంగా ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్లు ఈ యొక్క 90 డేస్లో కంప్లీట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే దీనికి సంబంధించి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, చూస్తూనే ఉండండి ఎర్రగొడ్డి బ్రదర్ ఛానల్. ఖచ్చితంగా ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ సబ్స్క్రిప్షన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.